హరే కృష్ణ. శతశ్లోకిలోని 6వ శ్లోకం సాంఖ్యయోగంలోని 2వ అధ్యాయమైన 12వ శ్లోకం చూద్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః శతశ్లోకీ భగవద్గీతా. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అహం నేను, జాతు ఒకప్పుడును, నాశం లేననున్నది, నతు ఏవ లేనే లేదు, త్వం నీవు, నా అసి నా లేవు అనున్నది లేదు, ఈమె ఈ, జనాధిపాహ రాజులు, నా లేరు అనున్నది లేదు, అతః పరం ఇక మీదట, వయం సర్వే మనమందరమును, నా భవిష్యామః చ లేకపోవుదుము అనునదియు, నా ఏవ లేదు. తాత్పర్యం: అర్జున, నేను గాని నీవు గాని యుద్ధభూమి అందుగల రాజులు గాని ఒకప్పుడు లేనివారము కాము, ముందు ఇక మీదట లేకపోవు వారము కాము అని శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా అర్జునుల వారికి ఇలా చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకం ద్వారా భగవానుడు తత్వమసి మహావాక్యోపదేశము చేయుచున్నారు. నేను నీవు సమస్త జీవులు అందరూ శాశ్వత ఆత్మస్వరూపులే అని ఘోషించుచున్నారు. జీవుని శివుని ఒకే వేదికపై సమాన స్థాయిలో ఇచట భగవానుడు నెలకొల్పిరి. ఇది పరమరహస్యమగు ఆధ్యాత్మ తత్వము, బ్రహ్మజ్ఞాన సారాంశము ఇదియే. అర్జునుడు త్రైలోక్యమును కూడా తృణీకరించినంతటి తీవ్ర వైరాగ్య ప్రపూరితడు అగుటచే బ్రహ్మజ్ఞానమునకు అధికారి అని నిర్ణయించి భగవానుడు మహోన్నతములకు పరమార్థ సత్యములను అతనికి ఈ విధంగా బోధించ ప్రయత్నించున్నారు. నీవు నేను ఈ రాజులందరము నిత్యులము అని చెప్పుట వలన ఈ క్రింది సత్యములు బోధపడుచున్నవి. మొదటిది, ఆత్మ అనేది నిత్యము. తాను ఆత్మయే కాని దేహము కాదు. అందరి జీవులందునూ ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది అని 3 మాటలు చెప్పారు. ఇచ్చట ఈ చెప్పిన బోధచే జీవునకు అపరిమితమైన ధైర్యము, ఆనందము కలుగగలదు. ఎందువల్లంటే తాను ఎన్నటికి నశించుట లేదని తెలిసినప్పుడు ఇక తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ మరణమును గూర్చిన దుఃఖమునకు అవకాశం లేదు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు ధైర్యమును పురికొల్పుటకై ఉపాయము ఆలోచించి ఇట్టి నిజాత్మ బోధ చే తప్ప ఇతరమగు దేని చేతనో అది సిద్ధింపదు అని నిశ్చయించి మొట్టమొదటనే గంభీరమగు ఆత్మ విద్యను ఉపదేశించున్నారు. సర్వే వయమతః పరం, మనమందరమును అని చెప్పినందువల్ల ఆత్మదృష్టి యందు భగవంతునకు, భక్తునకు, గురువునకు, శిష్యునకు భేదమే లేదనియు అందరూ ఒకే సత్వస్తు అనియు స్పష్టము అగుచున్నది. కనుకనే ఆంజనేయులు శ్రీరామచంద్రునితో ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, ఆత్మదృష్టి యందు నీవు నేను ఒకటే అని వచించినట. ఉపాధి వలననే జీవత్వము ఏర్పడినది. ఉపాధి భావము వీడినప్పుడు జీవుడు శివుడు కాగలడు. శివోహం. కాబట్టి ఇక దేహాదులు నశించినను దుఃఖింపన అవసరం లేదు. తాను శాశ్వతమగు ఆత్మ కనుక మరియు ఎవరునూ తాను అల్పుడనని దిగులు పడనక్కరలేదు. ఎందుకు? తాను వాస్తవముగా సాక్షాత్ పరమాత్మ స్వరూపుడే కనుక. ఈ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న ధర్మ సూక్ష్మముచే విషణ్ణ చిత్తుడగు అర్జునుని యందు గొప్ప ధైర్య సంచారమును గావించిరి.
ఇక్కడ ప్రశ్నలు చూస్తే జీవుడు ఎవరు అని ప్రశ్నిస్తే ఆత్మయే కానీ దేహం కాదు అని సమాధానం ఇచ్చారట. మరి ఆత్మ ఎట్టిది అని మనం ప్రశ్న చూస్తే పూర్వము నుండి ఉన్నది, ఇప్పుడును కలదు, ముందును ఉండబోవును, దానికి వినాశం అనేది లేదు, అది శాశ్వతమైనది అని సెలవిచ్చారు. ఇంకొక ప్రశ్న చూస్తే ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించునా అంటే దీనికి సమాధానంగా కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకును వర్తించును, అందరూ జనన మరణ రహిత శాశ్వత ఆత్మస్వరూపులే అయి ఉన్నారు అని సెలవిచ్చారు. ఇక్కడ దేహ వియోగానంతరమును ఆత్మ ఉండియే ఉండునని తెలుపుచున్నారు పరమాత్మ. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం.